ఓకే దుర్గాప్రసాద్ గారు మాట్లాడండి ప్లీజ్. రాజు గారు ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల గురించి మాట్లాడంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలా, చట్టం తన పని తాను చేసుకుంటున్నట్టుగా వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఏదైనా ఇచ్చి మార్పు అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పార్టీ ఆ పార్టీ అతీతం అని చెప్పొద్దు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పేది ఎట్టుందంటే మేము చాలా పుణ్యం చేసినాం, మీరు వచ్చి పాపాలు చేస్తున్నారు అన్నట్టుంది. అట్లా కాదు, ఈ పాపాలు అనేది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కాడ నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు లేదండి, గతంలో లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ మన మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రులు చాలా మంది, రోషయ్య గారు, అందరిని చూసాం సార్. ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మిగతా ఐపీఎస్ అధికారులని అరెస్ట్ చేయడం అనేది ఒక కుట్ర, అంతేకాకుండా వేధింపులు, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఒక అమ్మాయి అని ట్రాప్ చేసిన అమ్మాయి మీద 100 కేసులు ఉన్నాయా తర్వాత సంగతి. ఇక్కడ మన దగ్గర జరగని దానికి జరిగినట్టు కేసు చేసి ఇచ్చేస్తే అవతల కేసులు 20 ఉన్నాయో 30 ఉన్నాయో ప్రూఫ్ అయినాయో ఏం చేసినా అవన్నీ కాదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లుందని చెప్పి మీ సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడి అది నేను దాని జోలికి పోట్ల అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఇక్కడ కేసు ఏం జరిగింది, ఏం పెట్టారు, దీని వరకు ఈ కేసే చూస్తారు. ఒక్కొక్కళ్ళ మీద 20 కేసులు 30 కేసులు నానా రకాల కేసులు ఉంటాయి, రాజకీయ కేసులు కూడా ఉంటాయి. అట్లా కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయి మీద జరిగినటువంటి కేసు విషయంలో ప్రభుత్వము ఒక ఆధీనంలోనే ఆఫీసర్లు దుద్దుడుకు చర్యగా చేసి ఈ రకంగా చేశారు. రేపు తెలుస్తుంది కదండి. ఇప్పుడు అంత ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన మీదనే కేసు వచ్చిందంటే రేపు ప్రూవ్ చేసుకుంటాడు కదా, రేపు చట్టం తన పని తాను చేసి చెప్తాడు కదా. ఇవన్నీ నేను అనేది ఏంటంటే వ్యక్తిగతంగా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొంత ఆత్మాభిమానం పనిచేయాలంటున్నా. ఇంకా మిగిలిన ఐఏఎస్ ఐపీఎస్లైనా ఒక ఆత్మావలోకం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు, ఆచితూచి అడుగులు వేయాలని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళందరూ చాలా నిజాయితీగా పనిచేయాలని నేనే చెప్తారు తెలుగుదేశం నుంచి. వీళ్ళు అచ్చెన్నాయుడు గారేమో ఎంఆర్ఓ నుంచి అందరు అధికారులకి డైరెక్ట్ గా ఓపెన్ గా పసుపు బిల్లు తీసుకొని వస్తేనే పని చేయాలి మీరు అంటాడు. డైరెక్ట్ గా సీఎం గారు ఏమంటాడు, హుకుం జారీ వాలంటీర్లు మొత్తం కూడా ప్రతి గ్రామంలో పెట్టిన వాలంటీర్లు మన పార్టీ వాళ్ళే మన ఏజెంట్లే అని మీ విజయసాయి రెడ్డి చెప్పిండు. ఏం చెప్తావయ్యా, రాజకీయాల్లో అనేక రకాలైన మాట్లాడుతుంటారు. విజయసాయి రెడ్డి గారు చెప్పేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఏ అధికారి పని చేయొద్దని చెప్పాడా లేదా? ఎట్లా చెప్తాడు? మరి ఇదే కదా ఇక్కడ జరుగుతుంది, అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అండి. సామాన్య ప్రజలకు పనిచేయండి, పార్టీగా లీడర్షిప్ చేసిన వాళ్ళకి, గతంలో ఇది చేసిన వాళ్ళకి ఎవరికి కూడా పనులు చేయొద్దు అని అన్నారు. కరెక్ట్ అండి, కరెక్ట్. అది మీ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది మళ్ళా ఇండైరెక్ట్ గా ఎన్డీఏలో తీరుతున్నారు, అందుకని వార్నింగ్ ఇచ్చాడు. సామాన్య ప్రజల గురించి కాదు. వాళ్ళు ఓపెన్ గా వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ క్లియర్ గా చెప్తుంది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే పని చేయమని అధికారులు హుకుం జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ లీడర్లకు, వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు ఎవరికి పని చేయొద్దన్నారు. ఓపెన్ ఇది ప్రజలకు చేస్తాం, సామాన్య ప్రజలకు చేస్తామండి, మీకు పార్టీకి ఎందుకు చేస్తాం? ఓపెన్ గానే చెప్తున్నాం. గతంలో 5 ఏళ్లు ప్రజల్ని హింసించారు, మళ్ళీ మీరే పనులు చేయించుకుంటామంటే ఎట్లయితుంది? మీరే రికమెండేషన్లు చేస్తామంటే ఎట్లయితుంది? మీరే ఇందులో చేస్తామంటే ఎట్లయితుంది? మాట్లాడితే మీకు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే కనపడతారు మీకు. ఎందుకంటే మీకు లెగిసిన దగ్గర నుంచి వాళ్ళ మీద ఆరోపణ చేయడం ఒక్కటే మీ పని కాబట్టి మీరు చేసేది సత్య కార్యక్రమాలు. పసుపు పిల్లలు తీసుకొని వెళ్ళమని చెప్పింది ఎవరు? మనకి పని చేయకపోతే ఊరుకోనని చెప్పి చెప్పింది ఎవరు? ఇదే మంత్రులు చెప్తుంటే సాక్షాత్తు మీకు తెలుగుదేశం వాళ్ళు వస్తే వాళ్ళకి పని చేయకపోతే ఊరుకోమని చెప్తే అది అక్రమ పనే, సక్రమ పనే కాదు. ఏ పని వచ్చినా చేయాలంట. 140,000 మంది ఏజెంట్లు పెట్టుకున్నామని మాట్లాడారయ్యా మీరు, గొప్పగా చెప్తున్నావు ఏదో అయినట్టు. 140,000 ఏజెంట్లను పెట్టుకున్నాం మన వాళ్ళు ఏం చెప్పారు, ఆఫీసర్లకు చెప్పారు, పైన చెప్పారు. అందరూ మనవాడే కదా. ఆ రోజు మేము కులం చూడకుండా మతం చూడకుండా అన్ని చేసి అన్ని మా వాళ్ళనే కదా చేసింది. మీరు కూడా